ఈ వీడియోలో మనము డిగ్రీ థర్డ్ ఇయర్ తెలుగు 6th సెమిస్టర్లో రెండవ అధ్యాయమైన జర్నలిజంలోని మౌలిక అంశాలు అనే అధ్యాయంలోని 10వ పాఠం అనువాదం అనే ఈ పాఠ్యభాగాన్ని ఈ వీడియోలో చర్చించుకుంటున్నాము. మనం అనువాదం అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే సాహిత్యం అనే అంశానికి సృజన అనువాదం అనేవి రెండు కళ్ళ లాంటివి. ఇప్పుడు సాహిత్యం తీసుకున్నట్లయితే మనము ఈ సాహిత్యానికి సృజన అంటే క్రియేటివిటీ, తర్వాత అనువాదం అనేవి రెండు కళ్ళ లాంటివని మనము చెప్పుకోవచ్చు. అంటే సృజన అంటే క్రియేటివిటీ, అనువాదం అంటే ట్రాన్స్లేట్ చేయటము. అంటే ఈ సాహిత్య అనే ప్రక్రియకు ఈ సాహిత్య అనే సరస్వతీదేవి, అంటే సాహిత్యాన్ని సరస్వతీదేవితో పోల్చినప్పుడు మనము రెండు కళ్ళ లాంటి ఏంటి అంటే సృజన తర్వాత అనువాదం అని మనము చెప్పుకోవచ్చు. ప్రపంచంలో మనము సుసంపన్నవంతంగా ఎదిగిన ప్రతి సాహిత్యము ఏదో ఒక స్థాయిలో అనువాదంతో పరిపుష్టి పొందిందై ఉంటుంది. ఎందుకంటే బహుభాషా సంస్కృతులను నిలయమైన భారతదేశంలో కూడా అనువాద స్థానము మనం చూసినట్లయితే అనల్పమైందని చెప్పుకోవచ్చు. ఇక భావ సమైక్యతకు అదే వారధిగా చెప్పవచ్చు. అదే మాధ్యమము భారతీయ సాహిత్య వికాసమే అనువాదంతో ముడిపడి ఉంది. ఈ దేశంలో ప్రతి భాష తన వ్యక్తిత్వాన్ని అనువాదంలోనే ప్రతిఫలింపజేస్తుందని చెప్పుకోవచ్చు. తన విలక్షణత్వాన్ని త్యాగం చేసుకొని భారత రామాయణాలను తనకు తగ్గట్లుగా మార్చి అనువదించుకొని భారతీయ ఏక సంస్కృతికి ప్రాణం పోసింది అనే ఈ మాటలను గంగిశెట్టి లక్ష్మీనారాయణ అంటున్నాడు. ఈ గంగిశెట్టి లక్ష్మీనారాయణ అన్న మాటలు ఇవి. అంటే భారత భాగవతాది ఏవైతే ఈ గ్రంథాలు ఉన్నాయో ఇవన్నీ కూడా అనువదింపబడ్డవే. కాబట్టి ఇవి తన భాషా వ్యక్తిత్వానికి అనువాదంలో ప్రతిఫలింపజేశాయని గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు ఈ మాటను అన్నారు. అయితే తులనాత్మకత సాహిత్య అధ్యయనంలో పేరెన్నిక కలిగిన గోవిందరాజు రామకృష్ణారావు అనువాదం అనే గ్రంథానికి రాసిన ముందు మాటలో ఈ విషయాన్ని గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు తెలిపారు. ఎవరి గ్రంథం? గోవిందరాజు రామకృష్ణారావు గ్రంథం. ఈ గోవిందరాజు రామకృష్ణారావు రచించిన గ్రంథం పేరే అనువాదం. ఇతను అనువాదం అనే పేరుతో ఒక గ్రంథాన్ని రాస్తే ఈ గ్రంథానికి ఇతను ముందు మాటలో గంగిశెట్టి లక్ష్మీనారాయణ ఈ మాటలను చెప్పాడు. అయితే ఈ విషయాలను తన ముందు మాటలో వివరించారు. అయితే భారతదేశం అనువాదాలతో ఏక సంస్కృతులకు నిలయంగా ఉన్నది. అయితే దీంట్లో అనువాదం అనేది ఒక గొప్ప అంశంగా చెప్పటంతో పాటు భావనాత్మకత అనువాదం ఒక వారధి అన్నాడు. అంటే దేశంలోని పలు భాషల బహుళ సంస్కృతుల మధ్య అంచనాలను వేయటం అనువాదం ద్వారా ఏర్పడే భావ సమైక్యతగా మనము జాతీయ సమైక్యతా స్ఫూర్తిని వీటికి మూలమని మనము గుర్తించవచ్చు. అంటే అనువాదానికి గల ప్రాధాన్యము విశిష్టతలు అనేవి క్రమంగా మనకు అవగతమవుతున్నాయి. అంటే ఈ అనువాదం అనేది మనకు చాలా గ్రంథాలను అనువదించేటప్పుడు మనకు తెలుస్తుంది. ఇక ఈ అనువాదానికి ఉన్న నిర్వచనాలను మనం గమనించినట్లయితే అనువాదం అనేది ఏ విధంగా ఉంది, దానికి ఉన్న నిర్వచనాలు ఏంటివి ఇప్పుడు చూద్దాము. అనువాదం నిర్వచనము. తెలుగులో రాచమల్లు రామచంద్రారెడ్డి అనువాద సమస్యల పేరుతో రాచమల్లు రామచంద్రారెడ్డి
ఈ రాచమల్లు రామచంద్రారెడ్డి అనువాద సమస్యలు అనే గ్రంథాన్ని రాశాడు. ఏం గ్రంథం ఇది? అనువాద సమస్యలు. అనువాద సమస్యలు అనే గ్రంథాన్ని రాసిన వారు ఎవరంటే రాచమల్లు రామచంద్రారెడ్డి. ఇతను రాసిన అనువాద సమస్యలు అనే పేరుతో ఒక గ్రంథాన్ని రాశాడు. అంటే అనువాద విషయంలో ఎన్నో విలువైన అంశాలు ఇందులో ఈ రచయిత చర్చించాడు. అంటే అనువాదం అంటే ఒక భాషలో ఉన్న విషయాన్ని మరొక భాషలోకి మార్చటం అని నిర్వచనం ఇచ్చాడు. అంటే ఒక భాషలోని అంశాన్ని మరొక భాషలోకి దాన్ని మార్చడాన్ని అనువాదం అంటారు. అంటే ఒక భాషలోని అంశాన్ని మరొక భాషలోకి అనువదించడం, మరొక భాషలోకి మార్చడం, మరొక భాషలోకి మార్చడాన్ని ఏమంటామంటే అనువాదం అని ఈ అనువాద సమస్యలు అనే పుస్తకంలో తెలిపాడు. అంటే ఒక భాషలోని అంశాన్ని మరొక భాషలోకి మార్చినప్పుడు దాన్ని ఏ పేరుతో పిలుస్తారంటే అనువాదం అనే పేరుతో పిలుస్తారని రాచమల్లు రామచంద్రారెడ్డి తన గ్రంథమైన అనువాద సమస్యలు అనే ఆ పుస్తకంలోని మొదటి భాగంలో చెప్పాడు. ఇక చూసినట్లయితే మనము వివిధ నిఘంటువులు అనువాదంకు పలు విధాలుగా అర్థాలు నిర్వచనాలు చెప్పాయి. శబ్దరత్నాకరము ఏం చెప్పిందంటే ఈ అనువాదానికి ఒకరు చెప్పిన దానిని మరలా చెప్పటము అని పేర్కొంది. శబ్దరత్నాకరం ఏం చెప్పింది? ఒకరు చెప్పిన విషయాలను మరలా చెప్పడము. ఈ శబ్ద రత్నాకరము అనువాదం అనే పదానికి ఒకరు చెప్పిన విషయాన్ని మరలా చెప్పడము. ఒకరు చెప్పిన విషయాన్ని మరలా చెప్పడము. ఒకరు చెప్పిన విషయాన్ని మరలా చెప్పటమే అనువాదం అని నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే శబ్దరత్నాకరం అనే నిఘంటు ప్రకారము. అంటే ఒక భాషలోని అంశాన్ని మరొక భాషలోకి మార్చటము. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే మనము ఆంధ్ర వాచస్పత్యము, ఈ ఆంధ్ర వాచస్పత్యము కూడా ఏం చెప్పింది? ఒకరు చెప్పిన దానిని మరలా చెప్పటం అనే నిర్వచనాన్ని ఇచ్చింది. ఇక ఒక భాషలో ఉన్నదాన్ని మరి ఒక భాషలో రచించుట అని వావిళ్ళ నిఘంటువు చెప్తుంది. వావిళ్ళ నిఘంటువు ఏం చెప్తుందంటే ఒక భాషలోని అంశాన్ని మరొక భాషలోకి రచించుటాన్ని అనువాదం అని ఇతని నిఘంటువు చెప్పింది. ఇక తర్వాత ఆంధ్ర శబ్ద రత్నాకరమను గ్రంథం ఇచ్చిన నిర్వచనం ఏంటిదంటే ఒక భాషలోని విషయము మరి ఒక భాషలోకి మార్చటాన్ని అనువాదం అంటారు అని ఈ శబ్దరత్నాకరం ఆంధ్ర శబ్దరత్నాకరం అనేది చెప్తుంది. తర్వాత జిఎన్ రెడ్డి తెలుగు పర్యాయ పద నిఘంటువు అనువాదం అనే పదానికి ఏమని నిర్వచనం ఇచ్చిందంటే అనుభాష, అనూక్తము, భాషాంతరీకరణము లాంటి పదాలను సూచిస్తున్నది అని చెప్పాడు. అంటే అనువాదానికి అనుసృజన, అనుసరణ లాంటివి కూడా ప్రయోగిస్తున్నారు ఇక్కడ. చలనచిత్రాల విషయానికి వస్తే దీనినే ఈ అనువాదాన్నే డబ్బింగ్ అంటారు. చలనచిత్రాలు విషయానికి వస్తే ఇదే అనువాదాన్ని సినిమా రంగంలో ఏం పేరుతో ఉపయోగిస్తారంటే డబ్బింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగులో ఉన్న సినిమాలు హిందీలోకి డబ్బు కావడం, హిందీలో ఉన్నవి తెలుగులోకి డబ్బు కావడం, తెలుగులో ఉన్నవి తమిళలోకి డబ్బు కావడం, ఈ విధంగా సినిమా పరిభాషలో అయితే ఈ అనువాదాన్ని మనము డబ్బింగ్ మూవీస్ అంటాము, డబ్బింగ్ చేయడం అంటాము, డబ్బింగ్. ఓకే, ఇది అనువాద క్రమంలో ఏ భాష నుంచి అనువాదము చేస్తామో దానిని మూల భాష అంటారు. మనము ఏ భాష నుంచి అయితే దాన్ని అనువాదము చేస్తామో దానిని మూల భాష అంటాము. తర్వాత ఆ మూల భాష నుంచి ఏ భాషలోకి మనము మారుస్తామో దానిని లక్ష్య భాష అంటాము. మూల భాష,
లక్ష్య భాష. అంటే మూల భాష అంటే ఏ భాషలో నుంచి మనము ఆ అంశాన్ని స్వీకరిస్తున్నామో దాన్ని మూల భాష అంటాము. లక్ష్య భాష అంటే ఏ భాషలోకి ఆ అంశాన్ని మనము ట్రాన్స్లేట్ చేస్తున్నామో దాన్ని లక్ష్య భాష అంటాము. అంటే ఏ భాషలో జరుగుతుందో అనువాదం దాన్ని లక్ష్య భాష అంటాము. అంటే ఒక అంశాన్ని మనం అనువాదం చేయదలుచుకున్న అంశాన్ని ఏ భాష నుంచి మనం అనువాదం చేస్తున్నామో దాన్ని మూల భాష అంటాము. అనువాదం ఏ భాషలోకి జరుగుతుందో దాన్ని లక్ష్య భాష అని అంటాము. ఒక మాటలో చెప్తే మూల భాషలోని విషయాలను లక్ష్య భాషలోకి మార్చడమే అనువాదం అంటారు. మూల భాష నుంచి లక్ష్య భాషలోకి మారడము అంత సులభమేమీ కాదు. ఎందుకంటే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ విషయంగా రాచమల్లు రామచంద్రారెడ్డి ఇలా అన్నాడు తన గ్రంథంలో. ఏమనన్నాడంటే, మూల భాషలో ఉన్న భావాన్ని 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా స్పష్టంగా లక్ష్య భాషలో చెప్పాలంటే మొట్టమొదటనే ఒక సమస్య ఎదురవుతుంది. ఏంటిదంటే అది ప్రపంచంలోని భాషలన్నింటికీ ఒకే స్వభావం లేదు. దేని స్వభావము సాంప్రదాయము దానికదే. కాబట్టి ఒక భాషకు వర్తించే నియమాలు మరొక భాషకని వర్తించవు. తర్వాత మనం చూసినట్లయితే ఒక ప్రాంతంలోని భాషా స్వభావాన్ని సంప్రదాయాలను ఆ ప్రాంతంలో మనుషులు, మతము, ఆచారాలు, విశ్వాసాలు అలాంటివి అనేక విషయాలను ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఒక భాషలోని పదాలకన్నిటికీ ఖచ్చితమైన సమాధానం గల అర్థం గల పదాలు మరొక భాషలో ఉండవు. కొన్ని పదాలకు ఉండవచ్చు కానీ అన్ని పదాలకు ఏ భాషలోనూ ఉండవు అని రాచమల్లు రామచంద్రారెడ్డి ఈ విధంగా అనువాదానికి సంబంధించిన నిర్వచనం ఇచ్చాడు. అంటే ఇటువంటి అనువాదకులకు తెలిసి ఉండాలి. ఇటువంటిది అనేది అనువాదకులకి తెలిసి ఉండాలి. వారికి సరైన అవగాహన అవసరము. 2 భాషల గురించి పరిపూర్ణ అవగాహన అనువాదకులకు ఉన్నప్పుడు మెరుగైన చక్కటి అనువాదాలు వస్తాయి. అంటే ఎవరైతే అనువాదం చేయాలనుకుంటున్నారో ఒక అంశాన్ని, ఆ అంశాన్ని అనువాదం చేయదలుచుకున్న వ్యక్తికి వీటిపైన పూర్తి అవగాహన ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఆ మూల భాష అర్థం కావాలి, లక్ష్య భాషకు కూడా అర్థమైనప్పుడే మంచి మెరుగైన చక్కటి అనువాదాలు వస్తాయని మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ అనువాదం అనేది ఎన్ని రకాలుగా ఉన్నది, అసలు ఈ అనువాదాన్ని మనము ఎన్ని రకాలుగా అనువాదం చేయవచ్చు? అనువాదము రకాలు. అనువాదము రకాలు మనం చూసినట్లయితే అనువాదంలోని రకాలు, పద్ధతులు, విధానాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రధానంగా 2 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి సాహిత్యానువాదము, 2 సాహిత్యేతరమైన అనువాదము. దీంట్లో చూసినట్లయితే సాహిత్యానువాదం ఇక రెండోది చూసినట్లయితే సాహిత్యేతర అనువాదం. అంటే సాహిత్యానువాదం ఒకటి, సాహిత్యేతర అనువాదము ఒకటి. అంటే సాహిత్యం మనం చూసినట్లయితే సాహిత్య సంబంధమైన అంశాలు దీన్ని సాహిత్యానువాదం అంటాము. అంటే వివిధ భాషలలో భిన్న క్రియలలో వెలువడిన సృజనాత్మక రచనల్ని సాహిత్యానువాద పరిధిలోకి వస్తాయి. రెండోది సాహిత్యేతరమైనవంటే సాహిత్యేతరమైన వాటిని 3 ప్రధాన విభాగాలుగా విభజించారు గోవిందరాజు రామకృష్ణరావు. అవి ఏమంటే, ఒకటి కళలు, సంస్కృతి, చరిత్ర, ఆచార వ్యవహారాలు, దైనందిన చర్య, విజ్ఞాన శాస్త్రాలు, సాంకేతిక విజ్ఞానము, విద్యారంగము, పత్రికా రంగము, పరిశ్రమలు, వాణిజ్యము, సమాచార ప్రచారాలు, తత్వశాస్త్రాలు, ప్రభుత్వ కార్యకలాపాలు, న్యాయ సంబంధిత వ్యవహారాలు, శాసన విషయాలు, వీటన్నిటినీ గోవిందరాజు రామకృష్ణారావు మొదటి అంశంగా తీసుకున్నాడు. ఇక రెండో అంశము చలనచిత్రాలు, టీవీ, వ్యాపార ప్రకటనలు,
సంభాషణలు వగేరా. చాలా సాహిత్యాలలో అనువాదకుడికి కొంత స్వేచ్ఛ అనేది ఉంటుంది. అంటే సాహిత్యేతరమైన అనువాదాలలో అనువాదం చేసే వారికి అంత స్వేచ్ఛ ఉండదు. ఇక అనువాద ప్రక్రియలలోని ఉన్న దశలు చూద్దాం ఇప్పుడు. అంటే అనువాద ప్రక్రియలలో ఎలాంటి దశలు ఉన్నాయి అని మనం గమనించినట్లయితే, అనువాదంలోని దశలు, అనువాదంలో దశలు మనం చూసినట్లయితే, ఈ దశలు అనువాద ప్రక్రియలో మనకి ప్రధానంగా 4 దశలు కనిపిస్తాయి. అనువాదంలో మనకి ప్రధానంగా ఎన్ని దశలు కనిపిస్తాయి? 4 దశలు కనిపిస్తాయి. ఈ 4 దశలో మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, 4వ దశ. 4వ దశ అంటే అనువాదంలోని ఇక 4 రకాల దశలను మనము చూడవచ్చు. దీంట్లో మొదటి దశను చూసినట్లయితే, మొదటి దశలో అనువాదకుడు ఏం చేయాలి? మూలాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఏదైతే మనకు మూల భాష ఉన్నదో ఆ మూల భాషను పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి. అంటే సాధారణంగా లక్ష్య భాష మాతృభాషగా ఉన్నవారు కానీ లేదా లక్ష్య భాషలో సముచిత ప్రవేశం కలిగిన వారు అనువాదం వైపు మొగ్గు చూపుతారు. అంటే మాతృభాష పర్ఫెక్ట్గా ఉన్నవారు ఏం చేస్తారు? మూల భాషలోని అంశాలను ఇలా మాతృభాషలోకి అనువాదం చేస్తారు. అయితే ఇటువంటి వారు మూల భాషలో సైతము పట్టు కలిగి ఉంటారు. ఇందుకు భాషా సౌందర్యము, శబ్ద చమత్కారము, ఆ రచనా వస్తువుకు ప్రాతిపదికగా ఉన్నవారు ఆ ఉన్న ప్రాంతము, సంస్కృతి, సంప్రదాయాలు మొదలైనవి గాఢంగా తెలిసి ఉండాలి. అప్పుడే అనువదించేది సాహిత్యాంశమే అయితే అందుకు తగ్గ లోతైన పరిజ్ఞానం అనేది ఉండాలి. ఇది మొదటి దశ. ఇక రెండవ దశ చూసినట్లయితే, ఈ రెండవ దశలో కూడా మనము సాహిత్య ఈ రెండవ దశ రూపానికి చెందింది అని భావించాలి. అంటే భాష ముఖ్యంగా సాహిత్యానువాదం అయినప్పుడు అది పద్యము, గేయము, ఛందస్సు, వచన కవిత అనే నిర్ణయం తీసుకోవాలి. అంటే మూలంలో ఉన్న ప్రక్రియలోనే చేయాలా లేదా మరొక ప్రక్రియలోకి అనువదించాలా అనేది ముందుగా నిర్ణయించుకోవాలి ఈ రెండో దశలో. అంటే ప్రాచీన సాహిత్యంలో ద్విపదలో ఉన్న కావ్యాన్ని చెంపు కావ్యంగా అనువదించడం మనము గమనించవచ్చు. అయితే పద్యం అయితే పద్యంలోనే చేయాలా లేదా వచనంలో చేయాలా, నాటకంలోనా లేదా మరొక ప్రక్రియలో చేయగల వీలుందా అని అనువాదకుడు ఎంచుకుంటాడు అని. ఇది రెండవ దశ. ఇక మూడవ దశ చూసినట్లయితే, ఈ మూడవ దశలో ఈ దశ ఎంతో కీలకమైనది అని చెప్పుకోవచ్చు. అయితే మూల రచనల్లోని పదాలు, పదబంధాలు మొదలైన వాటికి లక్ష్య భాషలో సమానార్థకంగా మనము నిర్ణయించటము ఈ దశలో జరుగుతుంది. అంటే మూలానికి విధేయంగా ఉంటూ చేపట్టే అనువాదంలో ఈ దశ ఎంతో ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అనువాదకుడు కొంత స్వేచ్ఛ తీసుకొని అనువాదము చేయదలిస్తే పెద్దగా సమస్య ఉండదు. కానీ సాహిత్యేతరమైనవి అనువదించేటప్పుడు మరీ ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక విషయాల్లో సమానార్థక పదాలు ముఖ్యమవుతాయి. అంటే ఒక అంశాన్ని మనం తీసుకునేటప్పుడు ఆ శాస్త్ర సాంకేతిక అంశాలు తీసుకున్నప్పుడు వాటిలో సమానార్థకమైన పదాలు వాటిని ఖచ్చితంగా అనువాదం చేయగలిగి ఉండాలి. అంటే పద అర్థంలో స్వల్ప తేడాలు ఉన్నా అది అర్థానికి దారి తీసే విధంగా ఉండాలి. అంటే దానివల్ల మూలవాచకంలోని అర్థానికి భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి కొన్నిసార్లు మూల భాషలోని పదాలకు లక్ష్య భాషలో సమానార్థకాలు దొరకకున్నా అర్థస్ఫూర్తి గల పద సృష్టి చేయలేకపోయినా వాటిని లిప్యాంతరీకరించవచ్చు. తర్వాత అనువాదకుని అనువాద పటిమ, దూరదృష్టి ఇక్కడ నిరూపితమవుతూ ఉంటుంది. అంటే కొన్నిసార్లు కొత్త పదాలను అవసరం సందర్భానికి తగ్గట్టుగా సృష్టించుకోవచ్చు. ఇందుకు గాను ఇరుగు పొరుగు భాషలు నూతన పద సృష్టికి
మనకు అనుసరించి విధానాలను గురించి తెలుసుకోవడం అనేది అవసరమని ఈ 3వ అంశం చెప్తుంది. ఇక 4వ దశ చూసినట్లయితే ఈ 4వ దశలో మూల రచయితకు మూల రచనకు సాధ్యమైనంతగా న్యాయం జరిగే విధంగా అనువాదం అనేది ఉండాలి. ఇక్కడ మూల రచయిత చూపిన గొప్పదనం అంతా అనువాదంలో ప్రతిబింబించే విధంగా ఉండాలి. అంటే ఒక అనువాద రచన ప్రణాళికాబద్ధమైన ప్రమాణబద్ధమైనదిగా ఉంటూ ఈ దశలోనే ఇది నిలబడుతుంది. ఇక చూసినట్లయితే అనువాద ప్రయోజనము దక్కేది కూడా ఈ 4వ దశలోనే. పదాలు, పదప్రయోగాలు, ఔచిత్య, విశిష్టతలో కూడా ఇక్కడ అనువాదకుడు చూపవలసి ఉంటుంది. అంటే శాస్త్ర సాంకేతిక విషయాలలో దోషరహితంగా ప్రామాణికతను పాటింపబడే విధంగా అనువాదకులు రూపొందించాలి. అంటే పైన చెప్పిన విధంగా విషయాలన్నీ మూలానికి విధేయంగా ఉంటూ చేసే అనువాదకులకు వర్తిస్తాయి. అంటే కొంత స్వేచ్ఛతో అనువాదకుడు చేసే అనువాదాలు అనేవి భిన్నంగా ఉంటాయి. మనం చూసినట్లయితే మనకు ఒకటి కంటే ఎక్కువ భారతీయ భాషలు వచ్చినా లేదా ఏవైనా విదేశీ భాషలతో ప్రవేశము పరిజ్ఞానం ఉన్న ఆయా భాషలలో ఏదైనా విలువలపైన విషయాలు వచ్చినప్పుడు వాటికి మాతృభాషీయులకు కూడా తెలియపడతామనేది ఇది అనిపిస్తుంది. అవి మనకు బాగా వచ్చినప్పుడు మిత్రులకు సన్నిహితులకే కాకుండా ఎక్కువ మందితో పంచుకోవాలనుకున్నప్పుడు అనువాదము అనేది ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మనము కేరళకు చెందిన కవి ఫ్రీలాన్స్ రచయిత సజు దేవాలన్ ఒక కవిత రాశాడు. తన మాతృభాష మలయాళము కాబట్టి ఆ భాషలో రాశాడు. ఆ కవితకు మిగిలిన భారతీయ భాషల వారు చదవాలనుకున్నప్పుడు ఆ భాషలోని అనువాదం కలగాలి. అంటే ఇండియన్ లిటరేచర్ పత్రిక 194 సంచికలో మై వరల్డ్ అనే పేరిట ఆంగ్లంలో ప్రచురితమైంది. అయితే ఇది మలయాళం నుంచి ఆంగ్లంలోకి అనువాదమైంది. అంటే ఆంగ్లం నుంచి తెలుగులోకి జరిగితే అది మూల భాష అర్థం అవుతుంది. లక్ష్య భాష తెలుగు అనువాదము పరిశీలిద్దాము. ఇక్కడ చూసినట్లయితే మనము ఒక ఇంగ్లీషు పదాలకు తెలుగు అనువాదం ఏ విధంగా ఉందో చూద్దాము. డిడ్ ఐ టెల్ యూ హౌ ఐ థాట్ బర్డ్స్ విల్ కమ్ టు మీ అండ్ టెల్ దేర్ సీక్రెట్ కౌస్ దేర్ స్టోరీ. That the elephant will take me to meet is a proud family and ants to their prey. థర్డ్ అంశం చూసినట్టయితే that fish will tell me the story of life and tiger their plan. Fourth one, that snake will comes me into their world dogs into other. ఐదో అంశం చూసినట్టయితే did I tell you how I thought life will be. ఈ ఇంగ్లీష్ పదాలను తెలుగులోకి ఈ విధంగా అనువదించారు. అంటే నేనెలా ఆలోచించానో నీకేమైనా చెప్పానా? పక్షులు నా కోసం వచ్చి వాటి రహస్యాలను చెప్తాయి, ఆవులు వాటి కథల్ని. రెండో అంశం, ఆ ఏనుగు తన ఆత్మాభిమానాన్ని కుటుంబాన్ని కదిలిసేందుకు తీసుకువెళ్తుంది, చీమలు తమ వేడుకకు నన్ను ఆహ్వానించాయి. మూడో అంశం చూసినట్టయితే ఆ చేప జీవిత కథ చెప్తుంది, నాకు ఆ పులి వాటి బాధను వివరిస్తుంది. నాలుగో అంశం, సర్పాలు నన్ను తమ ఆకర్షణీయ ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి, ఆ కుక్కలు వాటి బ్రతుకులోకి ఈడ్చుకుపోతాయి. ఇక ఆరో అంశం చూసినట్టయితే జీవితంలో ఎట్లా ఉన్నది నేను అనుకుంటున్నానో నీకేమైనా చెప్పానా. అంటే జీవితం ఎట్లా ఉంటుందని నేను అనుకున్నాను నీకేమైనా చెప్పానా. అంటే దీంట్లో మొదట ఆంగ్ల మూలం చదివిన తర్వాత తెలుగు అనువాదాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ అనువాదము మరింత మెరుగుగా కూడా చేయవచ్చు. ఆ అనువాదంలో మూలానికి విధేయంగా ఉంటూనే కొంత స్వేచ్ఛను అనువాదకుడు తీసుకున్నాడు. అంటే మూలంలోని భావాలను చెడకుండా అనువాదము చేయడం అనేది ఒక పద్ధతి. అంటే దాని మెయిన్ థీమ్ అనేది మారకుండా ఉండాలి. అంటే మూలాన్ని ఆధారంగా చేసుకొని ఆ స్ఫూర్తితో లక్ష్య భాషలోకి వర్తిస్తే అప్పుడు అది భావానువాదం అవుతుంది. దీనిని అనుసృజన అని కూడా అంటారు. అంటే అనుసృజన భావానువాదము. మనము మూల భాషలోని అంశాన్ని డైరెక్ట్గా మనము ట్రాన్స్లేషన్ చేసినట్లయితే దాన్ని భావానువాదం అంటారు.
ఈ భావానువాదం అనేది కూడా మనకు ఈ విధంగా ఉన్నది. తర్వాత మనము దీనిని సృజన, అనుసృజన అని కూడా అనవచ్చు. ఈ భావానువాదానికి మరొక పేరు ఏంటంటే అనుసృజనగా మనము చెప్పుకోవచ్చు. ఈ అనుసృజన అనే అంశాన్ని మనం చూసినట్లయితే తెలుగులోకి విద్యుదీకరణ, ప్రైవేటీకరణ, పరాయీకరణ లాంటి అనువాదాల కారణంగానే వచ్చాయి. అట్లాగే సోషలైజేషన్, అర్బనైజేషన్ లాంటి సామాజిక పట్టణీకరణ మొదలైన తెలుగులోకి వచ్చాయి. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం విషయం ఏమిటంటే మూల భాషలో ఉన్న భావనలను లక్ష్య భాషలోకి అనువాదం చేశారు. అంటే ఈ మార్చినట్లు లక్ష్య భాష విస్తృతిని పొందుతుంది. అంటే నాన్ అలైన్డ్ అనే ఆంగ్ల పదానికి అలీనం అని కొందరు పదబంధాన్ని వాడారు. అయితే ఇలా వాడినప్పుడు దీనిలో అలీన అనేదే ఖరారైపోయింది. అయితే అనువాదకులు నిరంతరము తెలుస్తూ ఉంటాయి. అంటే ఈ నిరంతరం జరుగుతూ ఉండడం వల్ల కొత్త అనుశాసనాలకు సంబంధించి సరికొత్త భావాలు అనేవి తెలుసుకుంటారు. అంటే సందర్భంలోని లక్ష్య పదాలు, సమానార్థక పదాలు దొరకవు. అంటే మూల భాషలో ఏవైతే ఉన్నాయో లక్ష్య భాషలో అవి దొరకవు ఒక్కొక్కసారి. అటువంటప్పుడు యథాతథంగా మూల భాష పదాన్ని వాడటం మంచిదని అనువాద సిద్ధాంతాలు మనకి సూచిస్తున్నాయి. ఇక ఈ అనువాదము మనం చేసేటప్పుడు ఈ అనువాదంలో ఎలాంటి సమస్యలు అనేవి ఎదురవుతాయి అంటే మూల భాషలోని అంశాన్ని, దాని అర్థాన్ని, భావాన్ని ఎలాంటి మార్పులు చేర్పులకు చేయకుండా ట్రాన్స్లేట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం, భావానువాదం అంటాము. అయితే ఈ అనువాద సమస్యలు, ఈ అనువాదంలోని సమస్యలు ఏమేమి ఉన్నాయో చూసినట్టయితే అనువాద సమస్యలు, ఈ అనువాద సమస్యలను మనం చూసినట్లయితే అనువాదంలో వాటిల్లే దోషాలే వాటికి రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే కారణాల ఆధారంగా అటువంటి దోషాలను 4 రకాలుగా విభజించాడు రాచమల్లు రామచంద్రారెడ్డి. ఎవరు దీన్ని అనువాద సమస్యలు అనే వాటిని కార్యకారక సంబంధాలను బట్టి 4 రకాలుగా విభజించాడు. ఎవరంటే రాచమల్లు రామచంద్రారెడ్డి. అయితే వీటిని మనం ఉన్న భావనలను లక్ష్య భాషల్లోకి మార్చటము, ఈ విధంగా చూసినట్లయితే 4 వర్గాలుగా చేశాడు ఇతను. ఈ 4 వర్గాల్లో మొదటి చూసినట్లయితే ఇంగ్లీషులోని భావం అర్థమై కూడా తెలుగులో దాన్ని సరిగా ఎలా చెప్పాలో తెలియక అనువాదుడు చేసే తప్పులు. అంటే ఇంగ్లీష్లో కంప్లీట్ మీనింగ్ తెలుస్తుంది, దాన్ని మూల భాష నుంచి లక్ష్య భాషలోకి మార్చేటప్పుడు ఆ లక్ష్య భాష తెలుగు కాబట్టి ఇక్కడ తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు దాన్ని సరిగా ఎలా చెప్పాలో తెలియక అనువాదకుడు చేసే కొన్ని తప్పులను మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇక రెండో అంశం చూసినట్టయితే ఇంగ్లీష్లో ఉన్న భావము సరిగా అర్థం చేసుకోలేక 3 అర్థాలు ఉన్నప్పుడు ఆ 3 అర్థంలో మాటకు 2-3 అక్షరాలు కలిపినప్పుడు ఆ మాట ఏ అర్థంలో వాడబడిందో అనువాదకుడిని మనము ప్రశ్నిస్తే తప్పు జరగదు. ఇక 3వ అంశం చూసినట్టయితే ఇంగ్లీషు వాక్యంలోని మాటలన్నీ అర్థమై కూడా ఆ వాక్యము దీర్ఘంగా, క్లిష్టంగా అనేక ఉపవాక్యాలతో కూడి ఉన్నప్పుడు, ముఖ్యంగా కర్తలు, కర్మలు ఉపన్యాసకాల రూపంలో ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో అనువాదకుడు పొరపాటు పడవచ్చు. అయితే ఇక 4వ అంశం చూసినట్లయితే ఇంగ్లీషు వాక్యంలోని మాటలు, నుడికారాలు, అనువాదాలు కూడా భాషలో పదాలు రూపొంది ఉండవు. అంటే ఇంగ్లీషు వాక్యంలో మాటలు, నుడికారాలు అనువాదకుడు స్పష్టంగా అర్థం చేసుకొని వాటిని తెలుగులోకి సరైన సమానార్థాలు చేర్చడం వలనే అతను ఒక్కోసారి ఇబ్బంది పడతాడు. అంటే దీనికి సమానార్థమైన పదాలు ఒక్కోసారి తెలుగులో దొరకవు. మనకు మూల భాష అయిన ఆంగ్లాన్ని తీసుకొని మనము దాన్ని డైరెక్ట్గా తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఏంటంటే దానికి సమానార్థకమైన పదాలు ఒక్కోసారి దొరకవు. అలాంటి దొరకనప్పుడు ఏం చేస్తారు వీరు, ఇప్పుడు ఏదైతే మూల భాషలో ఉన్న కొన్ని పదాలు ఉన్నాయో వాటిని డైరెక్ట్గా ఇంగ్లీష్ పేర్లు పెట్టి క్వశ్చన్ పేపర్లో కానీ వీటిలో కానీ అనువాదం చేస్తుంటారు. మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా భాషలో పదాలు రూపొంది ఉండవు. అందుకే తెలుగులో పదజాలాన్ని వేగంగా పెంచుకోవడం అవసరమని ఈ రంగంలో కృషి చేసిన వారు సూచించారు.
అంటే వైజ్ఞానిక సాంకేతిక రంగాల్లో వచ్చే మార్పులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఈ అనువాదంలో మనకు తెలుస్తుంది. అంటే విప్లవాలకు నూతన ఆవిష్కరణలకు దీటుగా అనేది ఈ పదజాలం కూడా పెరగవలసిన అవసరం ఉంది. అంటే పదాల సేకరణ, పరిభాషల సృష్టి, నూతన పద కల్పన నిత్యం జరుగుతూనే ఉండాలి. అంటే ఒక వర్డ్ని సెర్చ్ చేస్తూ నిత్యము దాన్ని మనము పరిశోధన జరుగుతూనే ఉండాలి. ఇప్పటికీ అందుబాటులో ఉన్న పద సంపద శాస్త్రీయంగా క్రోడీకరించాలి. అప్పుడే ప్రజల వ్యవహారంలో ఉన్న అసంఖ్యాక పదాలను సేకరించాలి. ఇలా సేకరించి జనులు మాట్లాడే సందర్భంలో అలవోకగా జరిగే నూతన పదంను సేకరించి మనము ఆ పదంను తెలుగులో శాస్త్ర విషయాలపైన లభ్యమవుతున్న ప్రాచీన గ్రంథాలు అనేకంగా ఉంటాయి. అప్పుడు అవన్నీ పదకోశంలోని పదభాండాగారాలు. ఉదాహరణకు డ్రిప్ ఇరిగేషన్ అనే పదానికి తెలుగు పత్రికలు బిందు సేద్యం అనే పదకల్పన చేస్తే మామూలుగా ప్రజలు బొట్ల సాగు, చుక్కల సాగు అని సునాయాసంగా పద సృష్టి చేసుకుంటున్నారు. ఇవాళ ప్రపంచం మొత్తము బహుభాషల బాహుళ్య సంస్కృతి వల్ల బహుజీవన విధానాలు కూడా కూడలిగా మారుతుంది. అయితే ప్రతి ఒక్కరు విధిగా ఒకటికి మించి ఎక్కువ భాషలను నేర్చుకుని వ్యవహరించవలసి వస్తుంది. అంటే బహుభాషలను, బహుళ సంస్కృతులను పరిపూర్ణంగా అర్థం చేసుకొని గ్లోబల్ పౌరులుగా పరిణమించవలసి వచ్చింది, అవసరం ఏర్పడింది. అందుకు అనువాదము ఒక చక్కని మార్గము, సముచిత సాధనంగా మనము చెప్పుకోవచ్చు. ఎంతో విపులంగా ఈ సమస్యను, దోషాలను రామచంద్రారెడ్డి చర్చించారు. అయితే ఆ అనువాదకుడు కొత్త పద సృష్టికి పూనుకోవాలి ఎప్పుడు, అప్పుడే లేదా పాత పదాలలో కొత్త అర్థంలో వాడాలి. అంటే కొత్త అర్థము సరిగా ఈ పాఠకులకు అర్థం కావాలి. అప్పుడే నూతన పద సృష్టికి జరుగుతూ జీవద్భావనలు నిరంతరము మారతాయి, పెరుగుతాయి, అభివృద్ధి పొందుతాయి. ఆధునిక సమాజాల అవసరాలను బట్టి అవి జరుగుతూ ఇరుగు పొరుగు భాషల నుంచి కూడా అరుగులు తెచ్చుకుంటుంటారు. వీటిని విరివిగా ప్రోత్సహించి ఆహ్వానించాలి. అప్పుడే ఆదరించినప్పుడే సకల శాస్త్ర విషయాలను సమర్థంగా భావాన్ని వివరించగల సామర్థ్యము పొందడం అనేది అనువాదం ద్వారా సాధ్యమవుతుంది. ఇక్కడ అనువాదం అనేది ఒక జ్ఞాన పరిశ్రమ, ఒక విజ్ఞాన సంస్కృతి, పరిణత బౌద్ధిక చేతనకు ఒక సూచిక. ఇక భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో రూపొందించిన అన్ని భాషలలోకి జ్ఞాన సంబంధ గ్రంథాలను అనువాద రూపంలో అందించాలంటే సత్సంకల్పంలో భారత ప్రభుత్వము నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్ను కూడా ఏర్పాటు చేయటం గమనార్హము. అంటే ఇటువంటి ఒకటి ఏర్పాటు చేయాలని నేషనల్ నాలెడ్జ్ కమిషన్ అనేది సిఫారసు చేయడము ఆ మేరకు అనువాదకుడుగా జరగాల్సిన కృషిని గుర్తించినట్లయింది. అంటే అనువాద యజ్ఞంలో మనమందరం పాల్గొనాల్సి ఉంది. ఇది మనకు అనువాదం అనే పాఠ్యభాగం. అంటే ఒక మూల భాషల నుంచి మనకి లక్ష్య భాషలోకి ఒక అంశాన్ని మనము ఏ విధంగా అనువాదం చేస్తాము, ఈ అనువాదంలోని 4 దశల్లో ఉన్న అంశాలను కూడా మీరు సరిగ్గా రాసినట్లయితే మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. ఇది అనువాదానికి సంబంధించిన అంశము. దీంతో మనకి డిగ్రీ 3rd ఇయర్ తెలుగు 6th సెమిస్టర్లో 2వ అధ్యాయం పూర్తయింది. తర్వాత 3వ అధ్యాయము ప్రాజెక్టు పరిచయము. ఈ ప్రాజెక్టు పరిచయం అనే అంశాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చర్చిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు ఈ వీడియో పైన ఎలాంటి సందేహాలు ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.